నమస్తే. యాంకర్ అనసూయ. సో, అసలు ఈవిడకి ఏం గావాలి? ఎవరి గురించి మాట్లాడుతూ ఉంది? సొసైటీకి ఏం జేయాలనుకుంటుంది? లేదు అని అనుకుంటే ఈవిడకున్న పైత్యాన్ని తీర్చుకోవాలనుకుంటుందా? ఇది మన క్వెషన్ గాదండోయ్! పూర్తిగా బయటున్న ఫాన్స్ అలాగే సోషల్ మీడియాలోని ఎవరైతే ఈవిడ పెట్టిన వీడియోని చూసి రియాక్ట్ అవుతూ ఉన్నారో ఆ కామెంట్స్. అసలు నీకేం గావాలి? నీ పనేంటి అసలు అనేది. సో, నీ పనేంటి అని అనసూయ అనుకోవచ్చు. అంటే నన్ను క్వెషన్ జేయడానికి మీరెవరు? నేను ఫ్రీ బర్డ్‌ని అని జెప్పేసి. బట్ మీరు సోషల్ ప్లాట్‌ఫార్మ్‌లో ఉన్నారు. సోషల్ ప్లాట్‌ఫార్మ్‌లోన వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉన్నారు. దానికి గూడా కొన్ని ఎథిక్స్, పద్ధతులు ఉన్నాయట. అవి తెలుసుకొని పెడితే బావుండు అని గూడా అంటూ ఉన్నారు. సో, మరి దీని గురించి ఒకసారి ఎందుకు అనసూయ గురించి మాట్లాడుకుంటున్నాము. ముఖ్యంగా ఆవిడ రాముడికి సంబంధించి కొన్ని చాలా విపరీతమైన కామెంట్స్ అయితే చేశారు. అలాగే చాలా మందిని అవమానించారంటూ గూడా ఇప్పుడు సోషల్ మీడియాలోని ట్రోల్సే గాకుండా కేస్ గూడా ఫైల్ చేశారు. సో, దీని గురించి మనం మాట్లాడదాం. మనతో పాటు జగదేవ్ గారు ఉన్నారు, అనలిస్ట్. నమస్తే అండి. నమస్తే. సార్ ఏమంటారు మీరు? రెగ్యులర్‌గా అంటే యాక్చువల్‌గా గతంలో ఒక ఎపిసోడ్స్ మనం కంటిన్యూగా చేసాము. అంటే ఆఫ్‌కోర్స్ మన ఛానల్‌లో అన్ని ఛానల్స్ అనసూయ గారికి సంబంధించి ఆవిడ డ్రెస్సింగ్ సెన్స్ గురించి. యాక్చువల్‌గా అప్పుడే నేను పర్సనల్‌గా డిసైడ్ అయింది ఏంటంటే ఇక ఈవిడ గురించి ఏ టాపిక్ తీయకూడదు అసలు. చాలా టైం వేస్ట్, ఎనర్జీ వేస్ట్, అంటే వేస్ట్, మంచి వాల్యుబుల్ టైం వేస్ట్ అయిపోతుంది అని. బట్ ఈ రోజు మళ్ళీ ఎందుకు మాట్లాడుతున్నారు అని అనుకోవచ్చు. మీరైనా నేనైనా కావచ్చు. ఈ రోజు ఒక రాముడు అనే దాని మీద, ఒక సనాతనము ధర్మం అనే దాని మీద, సో భారతీయుడిగా పుట్టినోడు ఎంత వెధవైనా సరే దేవుడా లేదా అమ్మ అని అనుకున్నా ఉండడు. సో ఆ బేసిస్ లో తీసుకున్నా కూడా ఆవిడ ఏం మాట్లాడుతున్నారు అనుకోవచ్చు. ఆవిడకి ఏం కావాలి అని అంటూ ఉన్నారు. సో మీ అనాలిసిస్ ఏంటి దీని మీద? వ్యూవర్స్ గానీ ఆవిడకి గానీ లేదా? మీరు ఇప్పుడు క్వశ్చన్ లో ఒకటి అడిగారు ఏంటంటే ఇట్లాంటి వాళ్ళ గురించి టైం వేస్ట్ అన్నారే. నేను ఆర్జీవి గారు ట్వీట్ పెట్టినప్పుడు కానీ లేదా అనసూయ గారు ఇలాంటి కామెంట్ చేసేటప్పుడు కానీ అనవసరంగా మనలాంటి ఛానల్స్ వాళ్ళకి హైప్ ఇస్తున్నారేమో, ఫ్రీ పబ్లిసిటీ ఇస్తున్నారేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆర్జీవి గారు అంటే నేను అనుకోవడం సరదాగా ట్వీట్ చేసి అరే ఇప్పుడు ఈ రోజు చూడు మన మీద ఎన్ని ఛానల్స్ కొట్టుకుంటాయో చూద్దాం అని సరదాగా అవునట వాళ్ళ ఆఫీస్ బాయ్ తోనో లేదా డ్రైవర్ తోనో బెట్ పెట్టుకుంటాడేమో అనుకుంటా సరదాగా సిల్లీగా. అరే 100 రూపాయలకి 200 రూపాయలకి, అది కూడా ఎటకారంగా. సో వెంటనే ఆర్జీవి ఇలా చేశారట, అది ఇది, వెంటనే డిస్కషన్లు, ఫోన్ ఇన్లు, లైవ్లు, ఇంకా ఆడ శాటిలైట్ ఛానల్స్ అయితే చెప్పక్కర్లేదు. అట్ ద సేమ్ టైం ఈవిడ కూడా ఆ రోజు శివాజీ గారు అన్న మాట ఆయన ఒక్క పదం అయితే స్లిప్ అయ్యాడు. దాని మీద అంటే మంచిగా చెప్పాలనుకుని తాపత్రయంలో ఆయన అలా అన్నాడు. అదేలేండి, మనం సమాజం గురించి మాట్లాడుకునేది అదే కదా. వాస్తవమే కదా. ఆయన అన్నది మంచి వెర్షన్ అయినా సమాజం ఎప్పుడు నెగిటివ్ గానే తీస్తుంది. 70%, 70 కాదు 99, 1%. పోనీలేండి పాపం, కట్టి వదిలేద్దామంటారా? సరే, అయితే అలా మాట్లాడి వెంటనే చాలా మంది ఉన్నారుగా. ఈవిడ వెంటనే మాట్లాడింది ఈవిడ గట్టిగా. ఏంటి అది అసలు స్త్రీ పురుషులు సమానత్వం అంటే డ్రెస్సింగ్ అది ఇది ఎక్కడికో తీసుకెళ్ళింది ఈవిడ. ఆయన మాట్లాడే సందర్భం ఒకటి, ఈవిడ తీసుకున్న సందర్భం ఒకటి. సరే, ఈవిడికి మైలేజ్ కావాలేమో, లేదంటే ఈవిడ ఎప్పుడు మీడియాలో నానుతూ ఉండాలని తలంపుతో ఉంటారేమో ఈవిడ అని అనుకున్నాను నేను. సో ఇప్పుడు మళ్ళీ ఈ పోస్ట్ చూస్తే బాగా గ్యాప్ వచ్చేసింది కదా, మర్చిపోతున్నారు. ఎందుకంటే మీరు అన్నారు యాంకర్ అని. యాంకర్ గా ఇప్పుడు ఎక్కడ మధ్యన కనబడట్లేదు జబర్దస్త్ వాటిలో. తర్వాత సినిమాలు కూడా అడపాతడపోసం పెద్ద సినిమాల్లో చేస్తున్నారు ఆవిడ. పెద్ద సినిమాలు చేస్తే అవి సంవత్సరానికి ఒకటి కూడా రావడం, 2 ఏళ్ళకి ఒకటి వస్తుంది కదా. సో అలాంటప్పుడు మరి ఆవిడ మర్చిపోతున్నారని ఉద్దేశమో, లేదంటే ఆవిడ నా గురించి మాట్లాడుకోవాలని తలంపు. అది కూడా ఎట్లా అంటే నాకు ఎక్కడ ఇబ్బందిగా అనిపించింది అంటే, అది ఆవిడ ఇష్టం అనుకోండి, మనకు అనవసరం. పడుకోలేసి గుడ్ మార్నింగ్ అంటే బెడ్ మీద నుంచే పాచిమోహంతో మాట్లాడినట్టు. తర్వాత నా పేరు వాడుకొని ఈ ఛానల్స్ కి రేటింగ్ వస్తున్నాయి, నా పేరు లేకపోతే, నా పేరు వాడుకోకపోతే వీళ్ళకి గతి లేదు, వీళ్ళకి బతుకు లేదు అన్నట్టు కూడా ఒక వీడియో చేశారు. చిన్న అంటే వెటకారంగా నవ్వొస్తూ ఆపుకున్నట్టు. దాని మీద మన తెలుగులో కూడా 3-4 మీలాంటి ఫిమేల్ జర్నలిస్ట్లే కొంచెం ఘాటుగానే స్పందించారు. మాకు కూడా కొన్ని ఉంటాయి కదా. అది సమాజం సృష్టించింది కాదండో, మాకు కూడా అనిపిస్తుంది. అది ఎవరో చూస్తే సిగ్గుపడిపోవాలని ఏం కాదు. అవును, ఆ జెండర్ కే హార్మోనియల్ గా మాకు దేవుడిచ్చిన వరమో శాపమో తెలియదు కానీ మేము వరంగానే భావిస్తాం. జనరల్ గా అఫ్కోర్స్ నేనైతే వరంగానే పువ్వుల్ని, అమ్మాయిల్ని, బట్టని, ఎందుకు చూపిస్తారండి?
అదే కదా. అంటే వాళ్ళు పువ్వులతో ఎందుకు పోల్చారంటే అంత సున్నితంగా ఉంటారు ఉమ్. కదా. ఉమ్, మరి చక్కటి దాన్ని మేము వరం. సున్నితం కాదు ఐరన్ రాడ్ అంటే నేనేం చెప్తాను దాన్ని? కాదు కదా. నిజంగా సృష్టి ధర్మం మీరు ఏముంది? ఐరన్ రాడ్ అంటే ఇప్పుడు ఇంత డిస్కషన్ లో తప్పుగా అనుకోకపోతే అదే ఐరన్ రాడ్లు పెట్టి ఇప్పుడు అమ్మాయిలు చచ్చిపోవాల్సిన పరిస్థితులు వస్తూ ఉన్నాయి. అవును అవును. సీరియస్ గా అండి ఎంత బాధ అనిపిస్తుంది అంటే మనము కొంత స్కోప్ ఇచ్చేస్తూ ఉన్నాము కొన్ని టైం. సో అలాంటి యాంగిల్లో చూస్తే ఈవిడ ప్రతిసారి ఇలా మాట్లాడటము, తర్వాత ఈ మధ్యన ఏదైతే కాక్రోచ్లకి ఇండైరెక్ట్ గా సపోర్ట్ ఇచ్చిందో కాక్రోచ్ పార్టీలకి, ఈవిడ ఓహో ఎక్కడ ఈవిడ సనాతన ధర్మవాది కాదు అనేస్తారేమో భయంకి మరలా బయటకు వచ్చి ఆవిడేమన్నారంటే జై శ్రీరామ్ అన్న వాళ్ళందరూ మంచోళ్ళు కాదు అన్నట్టుగా ఏదో మాట్లాడుతూ అంటే నేను పక్కా సనాతనవాది నేను చెప్తూనే ఇవన్నీ చెప్పారు. ఎందుకంటే ఈ మధ్యన కొంతమంది ఇలాగే సనాతన ధర్మంకి యాంటీగా కాక్రోచ్ కి ఒత్తాసు పలికే మన పాకీరాజు లాంటి వాళ్ళు మాట్లాడడం, కొంతమందికి గంజాయి మొక్కని పేర్లు కూడా ఇచ్చేసారు. పేర్లు అనవసరం కానీ వాళ్ళకి ఆ బిరుదు ఇచ్చారు సోషల్ మీడియాలో అలా మాట్లాడే వాళ్ళకి. సో ఈవిడ కూడా అలాంటి పేరు వస్తుందని భయంతో ఈవిడేదో చెప్పాలనుకున్నట్టుంది. జనరల్ గా నా ఇష్టం, నా డ్రెస్సింగ్ సెన్స్, నా లైఫ్ స్టైల్, నా నడవడిక నా ఇష్టం అనుకునే ఆవిడ ఎవరేమనుకుంటే ఈవిడికి నష్టం లేదు కదా. అలాంటప్పుడు మళ్ళీ ఎందుకు ఈ స్టేట్మెంట్స్ అవసరం లేదు కదా. నా గురించి నా పేరు వాడుకొని కొన్ని వందల ఛానల్ బతికేస్తున్నాయి అనుకుని ఒక స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఆవిడ ఎవరో అనుకుంటుంది అనుకోవాలిగా. మళ్ళీ ఎందుకు దయాదాక్షిణ్యలతో ఆవిడ దయాదాక్షిణ్యలో బతుకుతున్నారు అనుకుందాం. అంటుంటారుగా కుడి చేయి ఇచ్చింది ఎడం చేయి తెలియకూడదు మరి పోనీ ఇవి చెప్పుకుంటుంది అనుకుందాం. మళ్ళీ ఇప్పుడు క్లారిఫికేషన్ ఎందుకు? మీ గురించి ఎవరే అనుకుంటే మీకే. ఇప్పుడు ఆర్జీవే ఉన్నాడండి నిజంగా, అందుకే ఆయన ఎందుకు ఎగ్జాంపుల్ తీసుకుంటానంటే ఆయన అనుకోండి అంటాడు అంతే. వాడి కోసం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం ఎవడో ఏదో అనుకుంటాడు అది కదా. నువ్వు పెట్టావు అంటే వదిలేసి పెట్టినట్టే అర్థం. అన్ని వదిలేసి మళ్ళీ అలాంటప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వద్దు. నేను పక్కా సనాతనవాదిని, నేను రాముడిని నమ్ముతాను, అలాగని రాముడు జయ శ్రీరామన్లు అందరూ మంచోళ్ళు కాదు, ఆంజనేయుడికి నేను కుమార్తె లాంటిదాన్ని, హనుమాన్ భక్తురాల్ని. ఇప్పుడు అదే చెప్తున్నాను కదా, సనాతన ధర్మం సంబంధించిన దేవుళ్ళు అంటే అదొక ఫ్యాషన్ అయిపోయింది. ఫ్యాషన్ అదొక కంటెంట్ అయిపోయింది. ఇప్పుడు ఆ మహానుభావుడు ఉండేవాడు లేండి, ఒక సినిమా విమర్శకుడు ఉండేవాడు, చనిపోయాడు లేండి, పేరు అనవసరం. వాడు కూడా అంతే మాట్లాడితే సనాతన ధర్మం అని అంటే రాత్రి వ్యూస్ వచ్చేవంట. ఇదేదో బాగుంది కదా. ఇప్పుడు గుడ్ గా రావాలి పేరు అని అంటే ఒక కెరియర్ ఒక 10 ఏళ్ళు 12 ఏళ్ళు పడుతుంది, కష్టపడాలి. అదే ఎవరు ఒసామా బిన్ లాడెన్ అంటే రాత్రి స్టార్ అయిపోతున్నాడుగా. అంటే జనాలకు కావాల్సింది ఏంటంటే గుడ్ ఆర్ బ్యాడ్. పట్టుకున్నాడు కన్నా గన్న పట్టుకున్నాడు, ఇప్పుడు వైరల్ అవుతున్నాడు, బాగా వైరల్ అవుతున్నాడు. మొన్న కూడా మెటా వాళ్ళు చేసిన పని చూసారా? ప్రధానమంత్రి మోదీ స్పీచ్ డిలీట్ చేయడం ఏంటి, అసభ్యకరమైన పోస్టులను ఉంచడం ఏంటి, వాళ్ళకి తెలియదా? చూడండి వాళ్ళ కమిట్మెంట్ ఎలా ఉంది ఇంటర్నల్ గా. అది వాళ్ళకి ఏంటంటే భారతీయులు అంటే చిన్న చూపు. యూరోపియన్స్ కానీ వెస్టర్న్ కంట్రీస్ వాళ్ళకి కానీ వీళ్ళు డెవలప్ అయిపోతున్నారా, వీళ్ళు మనతో సమానమా, ఈ ఫీలింగ్ ఎక్కువ. అందుకే కదా మొన్న ఆయన ఎవరు జయశంకర్ గారు చాలా గట్టి డోస్ ఇచ్చాడు. ఆయన మీరు ఇలా ఫీల్ అవుతున్నారు, మీ వల్లే మేము ఇబ్బంది పడుతున్నాం, మీరు ఇండైరెక్ట్ గా వెపన్స్ తయారు చేసి మా మీదకి వదులుతున్నారు అన్నట్టు. సో మన పాయింట్ ఎటో వెళ్తుంది. కానీ ఇప్పుడు అనసూయ గారు ఎందుకు ఆవిడ అలాగా నిద్ర మత్తులో బెడ్ ఫ్రెష్ అప్ అయ్యి చక్కగా సోఫాలో కూర్చొని లివింగ్ రూమ్ లో కూర్చొని అంటే అక్కడ కూడా ఏమనిపిస్తుంది అంటే ఇంత ఎటకారంగా, అంటే నా ఇష్టం రా భయం, నీ ఇష్టం కాదనట్లేదు, ఎందుకు వార్తలో నిలబడాలన్న తాపత్రయమా, లేదంటే మీ పేరు మర్చిపోతున్నారని. అంటే చాలా మంది యాక్టర్స్ ఉన్నారు కదండి, వాళ్ళకి రికగ్నైజేషన్ రావాలి కదా. ఇలా బలవంతంగా నేను తోసుకొని నేనే ముందు నిల్చుంటానంటే అంటే ఆవిడ మెంటాలిటీ అలా తయారు అడిగి మరీ గుర్తు చేసుకుంటుంది. తప్పలేదు, పరిస్థితి తప్పలేనట్టు. చాలా మంది ఉన్నారు, చాలా సభ్యుడు ఇండస్ట్రీలో బోల్డ్ సమస్యలు లేవా, మాట్లాడితే కాస్టింగ్ హౌస్ గురించి మాట్లాడుతుంటారుగా. మరి అప్పుడు ఎప్పుడైనా ఇవి స్పందించారా, ఎప్పుడైనా మాట్లాడారా? లేదు కదా. సేమ్ అదే రోజు ఆవిడ ఏ రోజు కామెంట్ చేశారు, అదే రోజు గుళ్ళో ఒక పూజారి ఒక చిన్న పాపం మీద చూసారు కదా, దాని మీద మాట్లాడచ్చు. సోషల్ మీడియాలో అంత వైరల్ అయిన అలాంటి కంటెంట్స్ మీద మాట్లాడి మంచి ఇది తీసుకురావాలి, చట్టం మీద ప్రెజర్ పెట్టి తీసుకురావాలి. వీలైతే ఆ అమ్మాయిని కలిసి భరోసా ఇచ్చి మేము ఉన్నామమ్మా తల్లి నీకేమిటి చెప్పొచ్చు కదా. ఈ పీకుడు ఏదో పూజారిని పేకొచ్చు కదా చక్కగా, అవి చెయ్యరా మళ్ళా. అమ్మో అంటే అవి గలీజ్ పనులు, అవి అంత టైం ఎక్కడ ఉంటుంది వాళ్ళకి. బిజీ ఆర్టిస్ట్
లేదా బిజీగా ఉండే యాంకర్ అని ప్రూవ్ చేసుకోవడానికే ఉమ్, ఈ స్టేట్మెంట్స్ మధ్య మధ్యలో గుర్తు చేయడానికి. అవును. లేకపోతే అనవసరం ఈ ఇవన్నీ కూడా. ఫోన్లు రాకపోతే ఏం చేసేవాళ్ళండి వీళ్ళందరూ? ఇప్పుడు ఫోన్ ఉండడం వల్లే కదా ఇదంతా. అన్నిటికీ ఫోన్ లో నా వీడియో అనేది తీసుకోవడానికి లేకపోతే అవును అవును ఒక కెమెరామెన్ పెట్టుకుని కెమెరాని పిలిపించి ఎడిట్ చేసి దాన్ని పోస్ట్ చేయాలంటే అది కూడా ఒక శాటిలైట్ ఛానల్ లోనే వేయాలి, యూట్యూబ్ చెయ్యాలి. లేకపోతే అవును అవును ఎవడు సోషల్ మీడియా లేకపోతే కంటెంట్ దేకను కూడా దేకడు. ఒక విధంగా ఇది కూడా ఒక సమస్య ఏమో. నాకు ఫోన్ అనిపిస్తుంది. ఫోన్ ఫోన్ వచ్చాక వల్లే. బాగా ఆ, అంటే ఇంకోటి కూడా ఈ ఫోన్ రావడం వల్ల ఏమైందంటే అసలు జర్నలిజం స్పెల్లింగ్ తెలియని వాడు కూడా జర్నలిస్టే. అంతే. ఓకేనా, ఒకే క్వశ్చన్ రిపీటెడ్ గా అడిగిన వాడు కూడా జర్నలిస్టే. అంటే నీకు అర్థం కాక అడుగుతున్నావా లేదంటే మర్చిపోయి అడుగుతున్నావా అన్నట్టు అడుగుతున్నాడు వాడు. సమ్ ఎక్స్ వై జెడ్ వాళ్ళు అంతే. ప్రతి ఒక్కరు కూడా ఫోన్ ప్రతి ఒక్కరు కూడా జర్నలిస్ట్ అంటున్నాడు, వీడియో పెడుతున్నాడు. ఏమంటే వాక్ స్వాతంత్ర హక్కు అంట. ఇప్పుడు ఏంటంటే సర్టిఫికెట్ ఉన్నాడు కాదు జర్నలిస్ట్, ఫోన్ ఉన్నాడు ప్రతి ఒక్కడు జర్నలిస్ట్. Yes. అంటే నిజాన్ని నిర్భయంగా పోస్ట్ చేయడంలో తప్పు లేదు కానీ లేదు, అది స్వాతంత్రం, వాక్ స్వాతంత్రం, అది రైట్ టు యాక్ట్. అంతవరకు okay. జర్నలిజం కాదు అది, అవును. అది మీ హక్కు. ఓటేస్తున్నారా లేకపోతే కాకపోతే ప్రతి ఒక్కరు కూడా ఆ ట్యాగ్ పెట్టేసుకొని, మీరు ఇందాక అన్నారే గన్ అని, ఒకప్పుడు షాపుల దగ్గరికి వెళ్ళి కాంతో గేమ్స్ ఆడుకుంటాడు బ్రహ్మణ, ఆ టైం గన్ కత్తి పెట్టేవారంట. అదే ఇప్పుడు మైక్ పెడుతున్నారు. మైక్ పెడుతున్నారు. అంటే దాని అర్థం మీకు అర్థమైంది కదా, అవును. వసూలు చేసుకోవడానికి కూడా ఆ విమర్శ కూడా ఉంది ప్రజల్లో. దానివల్ల ఏమవుతుందంటే జర్నలిజం మీద వాల్యూ వాల్యూ పోయింది. ఎవరు కూడా ఏముందిలేరా వీళ్ళ ఛానల్ ఒకలా చెప్తారు, వాళ్ళ ఛానల్ ఒకలా చెప్తారు, వాడు ఆ పార్టీకి వీడి పార్టీకి అనేస్తున్నారు. వాస్తవాలను మరి అంగీకరించట్లేదు. ఎలా అయిపోయిందంటే మైండ్ సెట్, ఎవడు తప్పు చేయలేదు, ఎవడు పైసలు తినలేదు, ఇదా. నిజంగా వార్త రాసిన వాడిని కూడా సీరియస్ గా, కొంతమంది సీరియస్ గా ఫైట్ చేసినా అవును ఆ ఫైట్ చేసినోడు ఎంత ఇచ్చాడని మాట్లాడుకుంటున్నారు. Exactly. వీడు ఎంత కష్టపడి వీడికి ఏమీ లాభం ఉండదు, ఏముండదు, అన్ని చెమటోర్చి ఎండల్లోనే ఆ మురికి కుప్పల్లో పోతాడు, ఏముండదు. ఇప్పుడు ఏదో ప్యాకేజ్ అయ్యి ఉంటది. బాగా గుర్తు చేశారు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఆ బోరుగడ్డ ఉన్నాడు. ఓ దుంపలు దంపించుకొని ఓ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇప్పుడు వాడు ఎవడో మా పార్టీ వాడే కాదు అంటున్నారు. ఆడి నెత్తినోరు బాదుకుని అక్కడ రోడ్డు మీద కూర్చొని నేను ఈ పార్టీ వాడిన బాబు అని, నన్ను గుర్తించండి రా బాబు అంటాడు. మరి వాడు పార్టీయే గుర్తించబోతే ఇంకా పైసలు ఎక్కడ వచ్చుంటాడు? ఈరోజు మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, ఆయన సర్పంచ్ ఊరికి, విలేజ్ పేరు చెప్పండి. వాడు తిరిగి ఆస్తులు అమ్ముకుంటున్నాడు సర్పంచ్ గా కొనసాగడం కోసం. చూడండి, అంటే అదొక పులి మీద సవారీ లాంటిది. బయటకు వెళ్ళేసాక ఏమంటే సర్పంచ్ గారు నమస్కారం అంటే ఆ నమస్కారం, సంస్కారం లేని నమస్కారం కోసం. సో ఎట్లా జీవితాలు పాడైపోతున్నాయి అసలు. అది ఆలోచించి ఇంతగా మళ్ళీ అనుకున్నట్టు పక్కోడేమనుకున్నట్టు ఏమనుకుంటాడో అని బతికేసే బతుకుల్లో ఇదొకటి. సో అనసూయ గారు ఎందుకలా మాట్లాడతారు ఏంటో ఇంకంతేలేండి, తమను తాము బతికించుకోవడం కోసం ఇంక ఉన్న విద్య అదే కదండి. హైలైట్ అంటే తెలియాలి అందరికి, నేనంటూ తెలియాలి. ఎంత ఫెమిలియర్ అయితే రేపు పొద్దున అంత రెమ్యునరేషన్ పెంచుకోవచ్చాము. ఇప్పుడు మనం ఉన్నామండి, ఫైనల్ పాయింట్ ఏదైనా అనాలిసిస్ ఇస్తే ఈ రోజు ఈ టాపిక్ మీద చేయాలి, అవేర్నెస్ తేవాలి మనం అని ఆలోచిస్తూ ఉంటాం. మన బ్రతుకు తెరువు అదే కదా మరి. ఏదో ఒకటి అవేర్నెస్ తేవాలి, మార్పు రావాలి, చట్టాలు మారాలని ఏదో తపన. ఇలాంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళ బ్రతుకు తెరువు అదే కాబట్టి, అంటే బ్రతుకు తెరువు అయినా కూడా తప్పదు, తలాతోక లేకుండా మాట్లాడొద్దు కదా. అదే కదా. అవును, ఎవడేమనుకు అది కరెక్ట్ కాదు. అంటే జంజీ అంటున్నారు, ఇంకేదో అంటున్నారు కానీ అదే జంజీలో మొన్న ఆవిడ కంగనా రనౌత్ గారు ఎంత బాగా చెప్పారు ఎంపీ. ఆ ఏజ్ లో నేను ఇలా ఉన్నాను, లేదంటే ఆ ఏజ్ లో ఆవిడ సిక్స్లు కొట్టి 2020లో టాప్ అయ్యాడు. మరి మీరేం చేస్తున్నారు? ఎంతసేపు ప్రభుత్వ ఆస్తులు తగలబెట్టడం, సోషల్ మీడియాలో దేవుళ్ళు బూతులు తిట్టడం, ఇది కాదు కదా. చూద్దాం సార్, మరి కేసు అయితే ఫైల్ చేశారంట కదా, మరి యాక్షన్ సీరియస్ గా తీసుకోవాలి. చూడాలి, ఇక్కడ కేసు ఫైల్ చేస్తుంటే గుర్తొచ్చింది కళ్యాణి గారు, కరాటే కళ్యాణి గారు ఏం కామెంట్ చేస్తారో చూడాలి. నాకు ఆతృతగా ఉంది ఆవిడ ఎవరి నుంచి ఏం కామెంట్స్ వస్తే ఎవరు రియాక్ట్ అవుతారంటే, అసలు ఎవరు రియాక్ట్ అవ్వకుండా ఉంటారా? అది చూడండి, ఇండస్ట్రీ కదా, వాళ్ళు రియాక్ట్ అవ్వాల్సింది చట్టం, అదేం చేస్తుందో చూడాలి. రైట్ సార్, థ్యాంక్ యూ.